అయితే నిన్న తమిళనాడులో ఎలక్షన్స్ జరిగాయి. అవును. అయితే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పోటీ చేసినప్పుడు 2 చోట్ల పోటీ చేశారు. అవును. సేమ్ అదే విధంగా విజయ్ గారు కూడా 2 చోట్ల పోటీ చేశాడు ఫస్ట్ టైం. అవును. మరి ఈయన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఓడిపోయారు. అవును. మరి ఆయన గెలుస్తాడా గెలవడా అంటే ఏం చెప్తారు విజయ్ దళపతి? ఎవరు ఎన్ని చేసినా విజయ్ అన్న ఖచ్చితంగా తమిళనాడుకి సీఎం అవుతాడంతే. ఏ నమ్మకంతో చెప్తున్నారు? నమ్మకం, ధైర్యం, ధైర్యంతో కాన్ఫిడెన్స్, చేయగలననే నమ్మకం, పట్టుదల, కృషి, తెగింపు, ధైర్యం అవన్నీ ఉన్నోడే విజయ్. అంటే అవన్నీ ఉన్నాయని దేని చూసి చెప్తున్నారు అడుగుతున్నా. చెప్తున్నా తమిళనాడులో మొత్తం 238 ప్లేసులు. తెలుసుకో, తెలియదు నీకు? సరే. అన్ని ప్లేసుల్లో పోటీ చేసినోడు ఎవరు? విజయ్ అన్న. ఇలా చెయ్యాలి. ఏం కావాలి? ఇక్కడ కావాలి ధైర్యం ఉండాల, కాన్ఫిడెన్స్ ఉండాల, నమ్మకం ఉండాలా, తెగింపు ఉండాలి, చేయగలను అనే ఏం కావాలా? సంకల్పం ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. సంకల్ప బలం కావాలా. గెలిచామో ఓడిపోయామో తర్వాత సంగతి భయ్య. అన్ని ప్లేసుల్లో పోటీ చేసామో లేదా అంతే. అంతేగాని భయ్య అనుకో, పదవి కావాలనో, డబ్బులు కావాలనో సగం వరకే చేస్తా పోటీ. ఇప్పుడు అక్కడ నేను చేయను అనుకోవడం హీరో అన్నంత మాత్రం అందరూ ఓటేయాలని లేదు కదా. అంటే చూస్తారు కానీ రాజకీయాలు నమ్ముతారా? వచ్చిన వెంబడే నమ్మాలంటే నమ్మరు. అదే సినిమాలు చేసినంత మాత్రం రియాలిటీలో చేస్తారో చేయరో డౌట్ అందరికి. కానీ బయట జనం అందరూ సినిమా హీరోల కోసం కోసేసుకుంటారు పాపం. కొంతమంది కింద కోసుకుంటాడు, పైన కోసుకుంటారు. సరే పని సరే, ఓకే తీసి. కాబట్టి ఏంటంటే రాజకీయం వేరు, సినిమా వేరు. రాజకీయం అనేది రియల్, సినిమా అనేది రీల్. కాబట్టి ఖచ్చితంగా ఒక మనిషి ఒక పని అనుకొని వచ్చి నిలబడి నేను చేయగలను ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడిగాడంటే కారణం చేస్తాననే కదా. కాబట్టి ఖచ్చితంగా విజయ్ అన్న సీఎం అవుతాడు. తమిళనాడు జనాలు కూడా ఓట్లు వేసారు. ఇంకొక 4 రోజుల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. చేసిన తర్వాత నుంచి వెంటనే పని స్టార్ట్ చేస్తాడు. ఇంకా తమిళనాడుని డెవలప్మెంట్ చేయాలంతే. అదే దేశంలో తమిళనాడుని సింగపూర్, జపాన్, అమెరికా, మలేషియా, స్విట్జర్లాండ్ అన్ని చేయాలని కోరిక అందరికి. విజయ్ అన్న ఖచ్చితంగా సీఎం అవ్వాలి, దేశాన్ని డెవలప్మెంట్ చేయాలి. తలపతి గారు గెలుస్తారని చాలా మంది అనుకుంటున్నారు. దాన్ని ఏమంటారు? నేను కూడా గెలుస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన మంచి పనులు చేస్తాడు, అందరికి హెల్ప్ చేస్తాడు, ఫ్యాన్స్ అని దూరం కొట్టాడు, అందరికి సెల్ఫీస్ ఇస్తాడు. అంటే ఒక క్వాలిటీ అనేది అయితే ఇప్పుడు సీఎం కున్న క్వాలిటీస్ ఆయన దగ్గర ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇలా చెప్తాను, మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కదా. అస్సలు బికాస్ ఆయన మూవీ వర్క్ ఓకే, బట్ పాలిటిక్స్ వర్క్ ఎందుకు వెళ్ళిండ్రో తెలియదు. అండ్ మూవీ హీరోస్ పాలిటిక్స్ రావద్దా అని అయితే ఏం కాదు, రావచ్చు, కానీ సెట్ అవ్వదు. ఎందుకంటే మన కేసీఆర్, మళ్ళా చంద్రబాబు నాయుడు, వీళ్ళే బాలకృష్ణ, వీళ్ళు కూడా పాలిటిక్స్ లో ఉన్నారు. బట్ వాళ్ళ పేర్లు, బాలకృష్ణ పేరు ఎక్కువ వినబడదని నాకు అనిపిస్తుంది, బాలయ్య బాబుది. సో కేసీఆర్ది కానీ మళ్ళా రేవంత్ రెడ్డి, వీళ్ళ పేర్లు అయితే వస్తాయి. రేవంత్ రెడ్డి పేరు అయితే మర్చిపోలేము. ఎందుకంటే చాలా చాలా మంచి పనులు చేస్తుండు, చాలా ఇది చేస్తుండు సొసైటీకి. మంచి పనులలో మించిపోతాడు. అంటే రేవంత్ రెడ్డి అన్న అంత ఏం టాక్సిక్ కాదనిపిస్తుంది విజయ్ తలపతి. సో అవుతాడు. మరి చాలా మంది యుఎస్ నుంచి, లండన్ నుంచి, అక్కడ నుంచి కూడా వచ్చి విజయ్ తలపతి గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన జస్ట్ ఎలక్షన్స్ కోసం మాత్రమే వచ్చి ఓట్లు వేసిపోతున్నారు కదా. ఆ అభిమానం గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ అసలు నేను ప్రిపేర్ కాలే, మీరు సడన్ గా అడుగుతూ నాకేం అర్థం అవుతలే.